మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవాతి దేవుడు లూకా సువార్త నుంచి మనందరితో మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ లోక రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆనాడు గొర్రెల కాపరుల దగ్గరికి దూత ప్రత్యక్షమై ఈ మాటను పలికింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈనాడు ఎవరైతే పాపము జీవితం జీవిస్తున్నామో, బలహీన చేత బంధించబడి ఉన్నామో, పాపలోకములో ప్రవేశించి ఉన్నామో, ఈనాడు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మరొక్కసారి వారి హృదయంలో జన్మించునుగాక. అటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు నామములో రక్షణ పొందునుగాక. యేసు నామములో ప్రతి ఒక్కరు కూడా సాగిలా పడునుగాక అని మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే లోక రక్షకుడు, లోకాన్ని రక్షించే రక్షకుడు యేసు ప్రభు వారు మాత్రమే. ఆయన ద్వారానే మనకి రక్షణ కలుగుతుంది. ఆయన ద్వారానే మనకు విడుదల కలుగుతుంది. ఆయన ద్వారానే మనకు స్వస్థత కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనము తెలిసి తెలియక చేసిన తప్పిదములను, పాపములను, దోషములను కొట్టివేయడానికి పరిశుద్ధుడు, పవిత్రుడు, మహిమ లోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఈ పాపపు శరీరాన్ని ధరించుకున్నాడు. మనకు రావలసిన ప్రతి ఒక్కటి కూడా ఆయనే తీసుకున్నాడు. ఈనాడు మనము ఈ విధంగా జీవిస్తున్నామంటే అది కేవలము యేసుక్రీస్తు వారి కృప వలన మాత్రమే జరిగింది. ఉచితముగా మనకు తన కృపను అందించి ఉన్నాడు, మనకు ధారపోసి ఉన్నాడు. కనుక ఈ విశ్వ సత్యాన్ని తెలుసుకొని మనము ప్రార్థన చేయాలి. మన కుటుంబాన్ని మనము కట్టుకోవాలి. శోధకుడు కుటుంబాన్ని చీల్చాలని చూస్తున్నాడు. ఈ లోక రక్షకుడు ద్వారానే, యేసుక్రీస్తు ద్వారానే అది సాధ్యపడుతుంది. ఎందుకంటే ఆయన ద్వారానే ఆ కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. శోధకుడు బలముగా ప్రయత్నిస్తుండగా మనము యేసు ప్రభు వారిని ఆశ్రయించినప్పుడు యేసు ప్రభు వారే మనల్ని రక్షిస్తారు, మనతో మాట్లాడుతారు. వాక్యమై ఉన్న దేవుడు మనల్ని సరిచేసి సన్మార్గంలో నిలబెడతాడు. కనుక మరి ఈ దినము ఈ లోక రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు కనుక ఆయనకు వినబడిలాగా మనము ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, గొప్ప దేవా, ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, మహా సంతోషకరమైన సువార్తను ప్రభా ఆ దినము తండ్రి పలికి ఉన్నారు ప్రభా. ఈనాడు తండ్రి అదే మాటను మేము చదువుతుండగా ప్రభా యేసయ్య ప్రభా, మాలో ఉన్న ప్రతి విధమైన బలహీనత తొలగించి మీరు మరలా మాలో జన్మించమని అడుగుచున్నాం దేవా. ఎవరైతే దుఃఖిస్తున్నారో, ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఎవరైతే అడుగుతున్నారో, ఎవరైతే మొరపెడుతున్నారో, ఎవరైతే మారు మనసు పొందాలని ఆశపడుతున్నారో, యేసు నామములో ఈ దినమే మారు మనసు పొందునుగాక, ఆ క్రీస్తుని అంగీకరించునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రం తండ్రి. సహాయం చేయండి, మీరే మహిమ పొందుకోమని ప్రభా ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభా యేసయ్య ఈనాడు తండ్రి ఈ యొక్క సువర్తమానమును తండ్రి యేసయ్య ప్రభా వారి హృదయంలో బదిలపరుచుకునే విధంగా ఆశీర్వదించమని మా నాథుడు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.